ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్పీ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారండి. రెండవది కృష్ణదేవరాయ టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తారు. వారి జాతక బలంలో ఎవరికి విజయయోగం ఉంది, ఎవరికి అపజయ యోగం ఉంది, ఎవరికి లోక్సభ స్థానంలో మాత్రం పాగా వేసే యోగం ఉంది, అలాగే దేశ యోగ బలంలో, అలాగే మాత్రం లోక్సభ స్థాన యోగ బలంలో వారికి ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్పీ పార్టీ వారికి కలిసి వస్తుందా, లేకుంటే టీడీపీ పార్టీ వారికి కలిసి వస్తుందా, వైఎస్ఆర్పీ పార్టీ నుంచి అనిల్ కుమార్ గారికి జ్యోతిష బలంలో కలిసి వస్తుందా, లేదా టీడీపీ పార్టీ తరపు నుంచి కృష్ణదేవరాయ జ్యోతిష బలం కలిసి వస్తుందా. చూడు జానకిరామ్ ఎలా ఉంది, నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది. ఇంకా నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి జ్యోతిష బలం చూస్తే కుమారస్వామి వచ్చిండండి, అలాగే శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండు, శ్రీకృష్ణుడు వచ్చిండు. ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న పార్లమెంట్ ఆఫ్ మెంబర్ ఎంపీ లోక్సభ ఎలక్షన్లు తరపు నుంచి పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ గారి జ్యోతిష బలం చాలా వరకు అమోఘమైన యోగ బలం ఉంది వైఎస్ఆర్పీ పార్టీ తరపు నుంచి. అలాగే కృష్ణదేవరాయ గారి రాయల్ గారి జ్యోతిష్యం కూడా చాలా వరకు అద్భుత యోగ బలం నడుస్తుందండి టీడీపీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. ఇద్దరి పార్టీ తరపు నుంచి చూడాలంటే హోరాహోరీగా జరిగే అవకాశం ఉందండి. కానీ మాత్రం పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఇద్దరి జ్యోతిష బలం కూడా అమోఘమైన యోగం ఉంది. కానీ మాత్రం లాస్ట్లో మాత్రం త్రుటిలో మాత్రం విజయం పొందే అవకాశం కృష్ణదేవరాయలు గారి జ్యోతిష బలంలో ఉన్నదండి. వారి జాతక బలంలో టీడీపీ కూటమి తరపు నుంచి అభ్యర్థి కృష్ణదేవరాయలు విజయం పొందే అవకాశం ఉందండి. త్రుటిలో అపజయం పాలయ్యే అవకాశం మాత్రం అనిల్ కుమార్ యాదవ్ గారికి ఉన్నదండి వైఎస్ఆర్పీ పార్టీ తరపు నుంచి. ఆ నియోజకవర్గం గురించి 7 నియోజకవర్గాల గురించి ఆ ఎంపీ ప్రాంతం నుంచి చాలా వరకు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరసరావుపేట ప్రాంతానికి మాత్రం చాలా వరకు అభివృద్ధి యోగాలు చేసే అవకాశం ఉంది. అలాగే మాత్రం వారి జ్యోతిష్యంలో మాత్రం రాజ్యసభలో వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలంలా. కానీ గెలిపి ఎవరిదైనా ఓటమి ఎవరిదైనా మాత్రం కలిసి వచ్చే అంశం ఉంది. కానీ ఎక్కువ శాతం మాత్రం మంచిగా కలిసి వచ్చే అవకాశం, గెలిచే అవకాశం మాత్రం కృష్ణదేవరాయలు గారి జ్యోతిష బలంలా కనబడుతుందండి.